అందరికీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆయన సేవలు యొక్క మల్కైరి అసెంబ్లీ స్థానంలో చాలా అవసరం ఉన్నది కాబట్టి ఈసారి ఆయనను ఖచ్చితంగా మల్కైరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి మంచి మెజార్టీతో గెలిపించి యువత అంతా ఆయన వెన్నంటే ఉంటుందని మేము తెలియజేసుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. మైనంపల్లి హనుమంతరావు గారు మెదక్ ఎమ్మెల్యే గారికి 48వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణలో ధీటైన నాయకుడు అంటేనే మైనంపల్లి హనుమంతరావు గారు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో పాదయాత్ర చేయాలంటే ముందుండి తెలంగాణ అంతా తిప్పిన వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు గారు. వారు మెదక్ జిల్లాను కాంగ్రెస్ కంచుకోటైన మెదక్ జిల్లాను అధ్యక్షత పదవి నిర్వహించిన తర్వాత మెదక్ జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చి మెదక్లో 2 పర్యాయాలు 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు